పెద్దవేగి సచివాలయం నందు బుధవారం ఆశ్రమ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించడం జరిగిందని పిహెచ్సి వైద్యాధికారిని మాధవి పేర్కొన్నారు. ఈ శిబిరంలో రొమ్ము, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. ముందుగా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది చేత ఇంటింట సర్వే చేసిన అనంతరం క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఆసుపత్రి గైనకాలజిస్టులు, టెక్నీషియన్లు, పెదవేగి పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ మాధవి. మన పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు ముఖ్యంగా మనకి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మెగా క్యాంప్ జరుగుతుందండి. అది గవర్నమెంట్ మరియు ఆశ్రమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన పెదవేగి మండలంలో పెట్టడం జరిగింది. పెదవేగి ప్రాంతంలో సచివాలయం దగ్గర పెట్టడం జరిగిందంటే ఇది ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతి గ్రామంలోనూ MLHPలు ఏఎన్ఎం మన స్టాఫ్ ద్వారా ఆల్రెడీ NCD/CD సర్వే అనేది చేస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే క్యాన్సర్ కి ఏమైనా వాళ్ళకి తెలియకుండా కూడా స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ స్క్రీనింగ్ సంబంధించి మామూలుగా మన ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనం పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే ఆశ్రమ్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బస్ లో ఎక్విప్మెంట్ ని ఇక్కడ తేవడం జరిగిందండి. దీంట్లో మన క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి రొమ్ముకు సంబంధించింది కానీ, గర్భాశయ ముఖద్వారం కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే మనకి గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, టెక్నీషియన్లు అందరూ రావడం జరిగిందండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఇక్కడే స్కానింగ్ చేసి మనం ముందుగానే కనుక్కునేది. లేదు ఏదైనా గర్భాశయ ముఖద్వార దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క ప్యాప్స్మియర్ తీయడం ఇలాంటివన్నీ కూడా మనకి ఉచితంగా మన జనాలకి అందుబాటులో ఉన్నాయండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.